ఆత్మీయ కుటుంబీకులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన శుభనామంలో శుభములను దైవ దీవెనలను తెలియచేస్తూ ఉంటున్నాను. క్రిస్మస్ వాతావరణంలోనికి మనం ప్రవేశించేసాం. ఈ శీతాకాలం చల్లటి ఈ వాతావరణం అంతా క్రిస్మస్ వాతావరణంలోనికి మనం వచ్చేసాం. క్రిస్మస్ సంబరాలు ఆరంభం కాబోతూ ఉంటున్నాయి. ప్రియులరా, మీ మధ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో వస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి 2005వ సంవత్సరంలో నేను, నా స్నేహితులు, మేము వాక్ విత్ క్రైస్ట్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ అనేటువంటి దాన్ని ప్రారంభించి అనేక ప్రాంతాలు దర్శించి పరిచర్య చేస్తున్న, సువార్త ప్రకటిస్తున్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలలో పాపికొండల వరకు సువార్తను ప్రకటించాం, బైబిల్స్ పంచిపెట్టాం, బట్టలు ఇచ్చాం, సువార్తను ప్రకటించాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగనటువంటి ప్రజలకు అందరికీ ఎంతోమందిని ఎన్నో క్యాంపుల ద్వారా, మెడికల్ క్యాంప్స్ ద్వారా సువార్తను ప్రకటించాం. అటు భద్రాచలం, విఆర్పురం, ఎటపాక, ఈ ప్రాంతాలన్నీ, కోనవరం, ఆ ప్రాంతాలకు సువార్త. ఇటు రాజవమ్మంగి, బరదనాపల్లి, రాజుపేట, దాకరాయి, కాకరపాడు, మంప, ఆ ప్రాంతాలలో, ఇటు సీలేరు, చింతపల్లి, కొత్తపల్లి, ఈ ప్రాంతాలన్నిటి వైపు ఇటు సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు, అటు ఒరిస్సా, వనకడిల్లి, ఈ ప్రాంతాలన్నిటిలోనూ సువార్తను ప్రకటిస్తూ వచ్చి ఉన్నాం. ఈ క్రిస్మస్లో ఒక ఆలోచన ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ ప్రాంతాలన్నీ చూస్తున్నటువంటి నేను సేవకుల పట్ల మరింత భారం కలిగి ప్రార్థిస్తూ ఉంటుండగా, ఈ సంవత్సర క్రిస్మస్లో క్రిస్మస్ కానుకగా అక్కడ పనిచేస్తున్న అడవులలో, అరణ్యములో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు క్రిస్మస్ సందర్భముగా ఒక జత బట్టలు ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉంటున్నాను, మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పట్టణాలు, ఈ ప్రాంతాలు మీరు కాకపోతే ఇంకొకరైనా చాలామంది ఉన్నారు ఇక్కడ పరిచర్య చేయడానికి, ప్రభు ప్రేమను చూపించడానికి. అక్కడ చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న గ్రామాలలో సేవకుడు చిన్న పరిచర్యలు చేస్తూ ఉంటున్నారు. కొండలు దాటి ఒక 10 గృహాలు ఉన్నాయి అని అంటే ఆ కొండలు దాటి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తున్న సేవకులను మేము ఎరుగుతాము. అలాంటి సేవకులకు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక జత బట్టలు కానీ, మరి ఏవైనా కానుక కానీ గిఫ్ట్గా, క్రిస్మస్ కానుకగా, క్రిస్మస్ గిఫ్ట్గా ఇవ్వడానికి మీకు ప్రేరేపణ కలిగితే మీరు సహకరించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఏజెన్సీలో ఉన్నటువంటి సేవకులను ప్రేమించి క్రిస్మస్ కానుకగా మీరేమైనా చేయగలిగినట్లయితే అది క్రిస్మస్ ఎంతో ఆనందాన్ని వారి జీవితంలో నింపి మరింత ప్రోత్సాహకరమైనటువంటి పరిచర్య వారు ముందు చేయగలుగుతారని మీకు తెలియచేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దయచేసి సహకరించండి. ఏజెన్సీలో ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతాలకు నాతో పాటు మీరు కూడా రావాలని, ఆ సేవకులకు మీ ద్వారా సహకారం అందాలని, క్రిస్మస్ ఆనందం ఆయా సంఘాలలో సేవకులకు మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ మనకు ఒక గొప్ప అవకాశం సువార్తను ప్రకటించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వివరించడానికి. ప్రియులారా, ఈ క్రిస్మస్ ద్వారా మాతో పాటు సువార్తను ప్రకటించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. రండి, కలిసి దేవుని రాజ్యాన్ని ఈ క్రిస్మస్ పర్వదినాలలో మరింత విస్తృతంగా కడదాము. క్రిస్మస్ సంతోషాన్ని పంచిద్దాం. దేవుడు మిమ్ములను దీవించును గాక.